పొత్తు లెక్కలు 3 స్థానాలకు బీజేపీ త్యాగం చేసిన జనసేన. టీడీపీ ఎన్ని సీట్లలో పోటీ చేయనుందంటే ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీ 31 అసెంబ్లీ స్థానాలకు, 8 ఎంపీ స్థానాలకు పోటీ చేసింది. వీటిలో జనసేన నుంచి 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలు కాగా బీజేపీ 10 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇక టీడీపీ 144 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాల్లో పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పినప్పటికీ వాటిల్లో 3 స్థానాలకు బీజేపీకి త్యాగం చేసింది జనసేన. ఇక ఉండవల్లి చంద్రబాబు నివాసంలో సుమారు 8 గంటల పాటు చర్చించిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ జాతీయ నేత బైజన్ సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయానికి వచ్చారు. 3 పార్టీల ఉమ్మడి ప్రకటనను అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. ఒకవైపు పొత్తు ఫిక్స్, సీట్ల సర్దుబాటు కొలిక్కి రావడంతో విజయవాడలో కేంద్ర మంత్రి షెకావత్తో ఏపీ బీజేపీ సభ్యురాలు పురంధేశ్వరి భేటీ అయ్యారు. సీట్లు, అభ్యర్థుల ఎంపికపై గంటన్నర పాటు చర్చించారు. చర్చల సారాంశాన్ని ఢిల్లీ పెద్దలకు కేంద్ర మంత్రి షెకావత్ వివరిస్తారని తెలిపారు పురంధేశ్వరి. రాష్ట్ర పార్టీ నివేదికను కూడా ఇప్పటికే అందజేశామన్నారు. సీట్లపై కేంద్ర పెద్దలు ప్రకటన చేస్తారు. 2-3 రోజుల్లో ఉమ్మడి పార్టీల ప్రకటన ఉంటుందన్నారు పురంధేశ్వరి. విజయవాడ సీటుపై నో చెప్పిన టీడీపీ, సీట్లతో పాటు పోటీ చేసే స్థానాలపై కూడా చర్చించినట్టు తెలుస్తుంది. విజయవాడ ఎంపీ సీటు బీజేపీ అడగడంతో టీడీపీ నో చెప్పినట్టు తెలుస్తుంది. అరకు, విశాఖ, రాజమండ్రి, నరసాపురం లేదా ఏలూరు, రాజంపేట, హిందూపురం సీట్లు బీజేపీ అడిగినట్టు సమాచారం అందుతుంది. బీజేపీ ప్రపోజల్స్ లో ఉన్న విశాఖ లేదా రాజమండ్రిలో ఏదో ఒకటి మాత్రమే టీడీపీ ఇచ్చే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఇక జనసేనకు మాత్రం బాలసౌరికి మచిలీపట్నం, పవన్ కోసం కాకినాడ దాదాపు కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. అరకు నుంచి కొత్తపల్లి గీత, రాజమండ్రి పురంధేశ్వరి, నరసాపురం రఘురామకృష్ణరాజుతో పాటు నరేంద్ర వర్మ పేర్లను పరిశీలిస్తుంది బీజేపీ. అలాగే తిరుపతి రత్నప్రభ లేదా నిహారిక, హిందూపురం సత్యకుమార్, రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డిని బరిలో దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అనకాపల్లి, ఏలూరుపై క్లారిటీ లేకపోవడంతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. మొత్తంగా పొత్తులు, సీట్లు సర్దుబాటు కావడంతో అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి 3 పార్టీలు. 2-3 రోజుల్లోనే లిస్టు ఫైనల్ చేయనున్నాయి పార్టీలు.